ఇవాళ మనం యూనిట్ 5 చూద్దామండి. స్టాటిస్టికల్ మెథడ్స్ యూనిట్ 5 ఏంటంటే యాట్రిబ్యూట్స్ సంబంధించిన చాప్టర్ అండి ఇది. ఓకే, యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి. యాట్రిబ్యూట్ అంటే మీకు ఇప్పటి వరకు 4th యూనిట్ వరకు మనం ఏం చూసామంటే మెజర్స్ ఆఫ్ రిలేషన్ అన్నది చూసామండి. ఓకే, థర్డ్ యూనిట్ ఏంటంటే కర్వ్ ఫిట్టింగ్, కొరిలేషను, నెక్స్ట్ 4th యూనిట్ రిగ్రెషను. మనం ఏం చూసామంటే మెజర్స్ ఆఫ్ రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేసామండి. ఓకే, బైవేరియట్ డేటాకి రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయి, రిలేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది మనం చూడడం జరిగిందండి. ఓకే, ఏ విధంగా కర్వ్ని ఎలా ఫిట్ చేయాలి, నెక్స్ట్ లీనియర్ రిలేషన్షిప్ను, యావరేజ్ లీనియర్ రిలేషన్షిప్ రెండింటి గురించి మనం డిస్కషన్ చేయడం జరిగిందండి. అయితే 4th యూనిట్ వరకు మనం దేని గురించి చదివామంటే క్వాంటిటేటివ్ డేటాకి గురించి మనం స్టడీ చేసామండి. అయితే ఈ 5th యూనిట్లో మనం ఏం చూస్తామంటే క్వాలిటేటివ్ డేటా వస్తే, ఒకవేళ క్వాలిటేటివ్ డేటా వస్తే మనం క్వాలిటేటివ్ డేటాని ఏ విధంగా స్టడీ చేయాలి, క్వాలిటేటివ్ డేటాని మనం క్వాంటిటేటివ్ డేటా కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది మనం చూస్తాం. అంటే క్వాలిటేటివ్ డేటా గురించి కంప్లీట్గా మనం స్టడీ చేయడం జరుగుతుందండి. ఓకే, ఇక్కడ చూడండి, యాట్రిబ్యూట్ అంటే లక్షణం లేదా గుణం గురించి చెప్పేదండి. అంటే లక్షణం లేదా గుణం అంటే ఏంటండి, అది క్వాలిటేటివ్ డేటా అని అర్థం చేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, డెఫినేషన్ ఆఫ్ యాట్రిబ్యూట్. ఓకే, డెఫినేషన్ ఆఫ్ యాట్రిబ్యూట్ యొక్క డెఫినేషన్ అనేది మనం చూద్దామండి. ఓకే, యాట్రిబ్యూట్ అంటే డెఫినేషన్ ఏంటంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. యాట్రిబ్యూట్ మీన్స్ quality or characteristic. Some examples of attributes are beauty, honesty, smoking, డ్రింకింగ్, బ్లైండ్నెస్, ఎట్సెట్రా. ఇవన్నీ దేనికి సంబంధించినవండి? క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ సంబంధించినవండి. ఓకే, అంటే ఏదైనా ఇన్స్ట్రుమెంట్ చేత మెజర్ చేయలేని వాటిని ఏమంటారు? క్వాలిటేటివ్ డేటా అంటారు. ఏదైనా ఇన్స్ట్రుమెంట్ చేత మనం మెజర్ చేయలేకపోతే దాన్ని ఏమంటారు? క్వాలిటేటివ్ డేటా అని అంటారండి. ఓకే, అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇందులో బ్యూటీ, హానెస్టీ, స్మోకింగ్, డ్రింకింగ్, బ్లైండ్నెస్ ఇది ఏ ఇన్స్ట్రుమెంట్ చేత మెజర్ చేయలేం కాబట్టి ఇది ఏ డేటా? క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ అండి. ఎన్ని క్యారెక్టరిస్టిక్స్? క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, అర్థమవుతుందా? అంటే బ్యూటీ, ఎంత బ్యూటీ ఉన్నారు, ఎంత హానెస్టీ ఉన్నారు, ఎంత స్మోకింగ్ చేస్తున్నారు, ఎంత డ్రింకింగ్ చేస్తున్నారు, ఎంత బ్లైండ్నెస్ చేస్తున్నారు అనేది మనం ఏ ఇన్స్ట్రుమెంట్ చేత మెజర్ చేయలేం. ఓకే, కాబట్టి దీన్ని ఏ డేటా అంటారు? క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ అంటారండి. వీటిని ఏమంటారు? క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, క్వాలిటేటివ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నవి యాబ్సెన్స్, ప్రజెన్స్ మాత్రమే స్టడీ చేస్తామండి. ఓకే, బ్యూటీ ఉందా లేదా, హానెస్టీ ఉందా లేదా, స్మోకింగ్ అలవాటు ఉందా లేదా, డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా లేదా, బ్లైండ్నెస్ ఉందా లేదా, అంటే ప్రజెన్స్ ఆర్ యాబ్సెన్స్ గురించి మాత్రమే స్టడీ చేస్తాం. ఇలా ప్రజెన్స్ ఆర్ యాబ్సెన్స్ గురించి స్టడీ చేసి దాన్ని ఏమంటారంటే యాట్రిబ్యూట్ అంటారండి. ఓకే, ఏమంటారు? యాట్రిబ్యూట్ అంటారు. ఓకే, ఇంకొకసారి చూడండి, ఇన్ ది స్టడీ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ది ఆబ్జెక్ట్స్ ఆర్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ది presence or absence of the attribute in them. ఓకే, అంటే ఆ లక్షణం ఉందా లేదా అన్నది మాత్రం చూస్తాం. ప్రజెంట్ అయితే ఉందని, యాబ్సెన్స్ అయితే లేదని మాత్రం స్టడీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పర్సన్ మే బి క్లాసిఫైడ్ యాజ్ హెల్దీ ఆర్ సిక్, లిటరేట్ ఆర్ ఇల్లిటరేట్, ఎంప్లాయిడ్ ఆర్ అన్ఎంప్లాయిడ్. ఓకే, ఆరోగ్యంగా ఉన్నాడా, ఏదైనా డిసీజ్ వచ్చి ఉన్నాడా, ఇల్లిటరేట్ చదువుకున్నారా, అక్షరాస్యుల నిరక్షరాస్యుల, ఎంప్లాయిడా అన్ఎంప్లాయిడా అన్నవి ఏంటి? యాబ్సెన్స్ ఆర్ ప్రజెన్స్. యాబ్సెన్స్ ఆర్ ప్రజెన్స్ మాత్రమే మనం స్టడీ చేయడం జరుగుతుందండి. యాట్రిబ్యూట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ పాజిటివ్
and negative class. Positive classes are denoted with A, B, C. ఓకే, ప్రెజెన్స్ అయితే అట్రిబ్యూట్ అయిన ప్రెజెన్స్ అయితే దాన్ని ఏమంటారు, పాజిటివ్ క్లాస్ అంటారండి. వాటిని ఏ లెటర్స్తో డినోట్ చేసుకుంటాం, క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేసుకుంటాం, ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేసుకుంటాం. అయితే నెగిటివ్ క్లాసెస్ అంటే అర్థం ఏంటంటే యాబ్సెన్స్. యాబ్సెన్స్ అంటే దాన్ని దేంతో డినోట్ చేస్తాం అంటే ఆల్ఫా బీటా గామాతో డినోట్ చేస్తాం. వీటిని గ్రీక్ లెటర్స్ తోటి డినోట్ చేసుకుంటాం అండి. ప్రజెన్స్ అయితే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ తోటి క్యాపిటల్ లెటర్స్ తో డినోట్ చేసుకుంటాం. నెక్స్ట్ యాబ్సెన్స్ అయితే నెగిటివ్ క్లాసెస్ తో డినోట్ చేసుకుంటాం, అంటే గ్రీక్ లెటర్స్ తోటి డినోట్ చేసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ ది యాట్రిబ్యూట్ capital A denotes drinking, then alpha denotes non-drinking. ఓకే, క్యాపిటల్ ఏ అన్నది దేని డినోట్ చేస్తుందంటే డ్రింకింగ్ అంటే ప్రజెన్స్ ఉన్నట్టు. ఆల్ఫా అనేది ఏం చేస్తుంది, నెగిటివ్ క్లాస్ అంటే నాన్ డ్రింకింగ్. ఓకే, మనం బి అనే అట్రిబ్యూట్ని తీసుకున్నప్పుడు సింగింగ్, బీటా అన్నది నాన్ సింగింగ్. ఓకే, అంటే ఒకటి ప్రెజెన్స్ ఇంకోటి యాబ్సెన్స్ కింద తీసుకుంటాం అండి. ది కాంబినేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ డినోటెడ్ బై గ్రూపింగ్ టుగెదర్ ది కరస్పాండింగ్ లెటర్స్. ఓకే, కాంబినేషన్ అనేది తీసుకుంటాం అండి. ఆల్ఫా బీటా రిప్రజెంట్స్ సింగర్ విత్ నాన్ డ్రింకర్. ఓకే, ఆల్ఫా బి. ఏ బీటా రిప్రజెంట్స్ డ్రింకర్ విత్ నాన్ సింగర్. ఓకే, చూడండి, ఆల్ఫా అంటే యాబ్సెన్స్, ఆల్ఫా అంటే యాబ్సెన్స్. ఇక్కడ ఆల్ఫా అనేది ఏం తీసుకుంటున్నాం, నాన్ డ్రింకింగ్. ఓకే, అది. బి అన్నది ఏంటండి, పాజిటివ్. పాజిటివ్ అంటే ఏంటండి, పాజిటివ్ క్లాస్ ఏంటి, సింగింగ్. ఓకే, సింగింగ్ విత్ నాన్ డ్రింకర్. ఓకే, ఇంకోటి ఇందులోనే చూడండి, ఏ బీటా అంటే ఏంటండి, ఏ అంటే ఏంటండి, డ్రింకింగ్. ఓకే, బీటా అంటే ఏంటండి, నెగిటివ్ ఏంటండి, నాన్ సింగింగ్. డ్రింకర్ నాన్ సింగింగ్, నాట్ సింగర్. ఓకే, ఇది యాట్రిబ్యూట్ యొక్క డెఫినేషన్ అండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ క్లాసెస్ 2x2 క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అనేవి తీసుకుంటే వీటికి పాజిటివ్ ఫ్రీక్వెన్సీస్, నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్, కాంట్రరీ ఫ్రీక్వెన్సీస్ అని 3 రకాలుగా ఉంటాయండి. డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఇన్ themselves are called different classes, and the number of observations assigned to them are called class frequencies. ఎంతమంది అయితే ఫ్రీక్వెన్సీ అంటే మీకు తెలుసు కదండి, ఎంత ప్రజెంట్ అయి ఉంది, ఎంత అమౌంట్లో ప్రజెంట్ అయి ఉంది అన్నది మనం చెప్పుకోవడానికి మనం ఏం వాడతాం, ఫ్రీక్వెన్సీ వాడతాం. మీకు ముందే చెప్పాను, క్వాలిటేటివ్ డేటాని క్వాంటిఫై చేసుకుని మనం స్టడీ చేయాలండి. ఓకే, క్వాంటిఫై చేసుకోవాలంటే మనకి ఏం కావాలి, ఫ్రీక్వెన్సీ అన్నది తెలియాలి. ఓకే, అమౌంట్ అన్నది తెలియాలి. ఇప్పుడు మీరు కోడింగ్ చేసుకుంటున్నారు కదండి, అంటే ప్రెజెన్స్ ఆర్ యాబ్సెన్స్ అనేది కోడింగ్ చేసుకుంటున్నారు కదా, ఆ విధంగా మనం కోడ్ చేసుకుంటున్నాం అండి. ఓకే, అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పాజిటివ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటండి, క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ది టైప్ ఏ, ఏబి, ఏబిసి ఎట్సెట్రా ఆర్ నోన్ యాజ్ పాజిటివ్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటంటే ఆల్ఫా బీటా గామా అన్నవి నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్లోకి వెళ్తాయండి. ఓకే, అంటే పాజిటివ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ని దేంతో డినోట్ చేసుకుంటాం, ఇంగ్లీష్ లెటర్స్తో డినోట్ చేసుకుంటాం అని చెప్పుకున్నాం. నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్ని దేంతో డినోట్ చేసుకుంటాం, గ్రీక్ లెటర్స్ తోటి డినోట్ చేసుకుంటాం. కాంట్రరీ ఫ్రీక్వెన్సీస్ అంటే పాజిటివ్ నెగిటివ్ కాంబినేషన్ మనం ఎప్పుడైతే తీసుకున్నాం దాన్ని కాంట్రరీ ఫ్రీక్వెన్సీస్ అని తీసుకున్నాం. ఆర్డర్ ఆఫ్ క్లాస్ అండ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ గురించి చూద్దామండి. ఇక్కడ చూడండి, ఏ క్లాస్ represented by n attributes is called a class on nth order, and the corresponding frequency as the frequency of the nth order. Okay, చూడండి ఒకసారి, ఏ క్లాస్ రిప్రజెంటెడ్ బై ఎన్ అట్రిబ్యూట్స్ని క్లాస్ని రిప్రజెంట్ చేసుకుంటే మనకి దాన్ని ఎంత ఆర్డర్ అంటారండి. దాని కరస్పాండింగ్ ఉన్న ఫ్రీక్వెన్సీస్ని ఏమంటామంటే
nth ఆర్డర్ ఫ్రీక్వెన్సీ అంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ n అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ జీరో ఆర్డర్ అండి. క్యాపిటల్ N అంటే అర్థం ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ జీరో ఆర్డర్ అని మనం అర్థం చేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ ఏ కామా బి కామా సి అన్నవి ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ ఫ్రీక్వెన్సీస్. ఓన్లీ సింగిల్ అట్రిబ్యూట్స్ మాత్రం ఇన్వాల్వ్ అవుతుందని ఫస్ట్ ఆర్డర్ ఫ్రీక్వెన్సీస్ అంటారండి, ఫస్ట్ ఆర్డర్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏంటంటే చూడండి, క్యాపిటల్ ఏ బిసిని ఇందులో పెట్టుకున్నామండి, ఇక్కడ బ్రాకెట్స్లో డినోట్ చేసుకుంటున్నాం. ఓకే, ఏ అంటే యాట్రిబ్యూట్. ఎప్పుడైతే బ్రాకెట్లో పెట్టుకుని ఇలా డినోట్ చేసుకున్నాం నోటేషన్, అప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఫ్రీక్వెన్సీ అంటామండి. బ్రాకెట్లో ఉంటే అర్థం ఏంటండి, ఫ్రీక్వెన్సీ. ఓకే, బ్రాకెట్లో లేకుండా, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్లో లేకుండా ఓన్లీ సింగిల్గా రిప్రజెంట్ చేసాం అనుకోండి, అది దాన్ని ఏమంటామంటే యాట్రిబ్యూట్ అంటామండి. సింగిల్గా ఉంటే యాట్రిబ్యూట్, ఇలా బ్రాకెట్లో ఉంటుంది ఫ్రీక్వెన్సీ అండి. ఇది ఫస్ట్ ఆర్డర్ ఫ్రీక్వెన్సీస్ అంటారు వీటిని. క్యాపిటల్ ఏ బ్రాకెట్, క్యాపిటల్ బి బ్రాకెట్, క్యాపిటల్ సి బ్రాకెట్. ఓకే, దీని ఫస్ట్ ఆర్డర్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. నెక్స్ట్ చూడండి, ఏబి ఏసి బీటా గామా. ఓకే, వీటిని ఏమంటామంటే సెకండ్ ఆర్డర్ అంటారండి. అంటే రెండు అట్రిబ్యూట్స్ ఇన్వాల్వ్ అయితే దాన్ని సెకండ్ ఆర్డర్ అంటారు. ఏబి అనేవి 2 అట్రిబ్యూట్స్, ఏసీ అనేవి 2 అట్రిబ్యూట్స్, బీటా గామా అనేవి 2 అట్రిబ్యూట్స్. ఓకే, ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనకి ఈ 2 అట్రిబ్యూట్స్ ని రాసుకున్నామో కాంబినేషన్, ఓకే, వీటిని ఏమంటారంటే కాంపౌండ్ అట్రిబ్యూట్స్ అంటారండి. ఏమంటారు? కాంపౌండ్ అట్రిబ్యూట్స్. కాంపౌండ్ అంటే మీనింగ్ ఏంటి? టూ క్లాసెస్ ఉంటే దాన్ని కాంపౌండ్ అట్రిబ్యూట్స్ అంటారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ అట్రిబ్యూట్ నెగిటివ్ అట్రిబ్యూట్ కలిపి కాంబినేషన్ వస్తుందాం అనుకోండి, దాన్ని కాంప్లిమెంటరీ అట్రిబ్యూట్ అంటారండి. ఓకే, అర్థమవుతుందండి? కాంపౌండ్ అట్రిబ్యూట్ అంటే ఏంటి? 2 అట్రిబ్యూట్స్ కాంబినేషన్ వస్తుందని కాంపౌండ్ అట్రిబ్యూట్ అంటారు. పాజిటివ్ క్లాసును నెగిటివ్ క్లాసు 2 అట్రిబ్యూట్స్ పాజిటివ్ నెగిటివ్ కలిపి రాసుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారంటే కాంప్లిమెంటరీ అట్రిబ్యూట్ అంటారు. చూడండి, ఏ బీటా రాసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అది కాంప్లిమెంటరీ అవుతుందండి. ఓకే, ఏబిఏసి బీటా గామా అనేవి ఇదేంటండి 2 అట్రిబ్యూట్స్ కాబట్టి ఇది ఆర్డర్ 2 అంటామండి. ఆర్డర్ 2 క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఏబిసి ఏ బీటా బి, ఏబి బీటా, ఆల్ఫా బీటా సి, వీటిని థర్డ్ ఆర్డర్ అంటారండి. ఎందుకంటే 3 అట్రిబ్యూట్స్ ఇన్వాల్వ్ అయితే దాన్ని ఏమంటారు? థర్డ్ ఆర్డర్ అని అంటారండి. ఓకే, ఇదే చూసుకోవాలండి. టోటల్ నెంబర్ ఆఫ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఆర్ ఈజ్ ఎన్ అంటే టోటల్ కాంబినేషన్ అండి. ఇది ఎన్సిఆర్ ఇంటూ 2 r అనేది ఫార్ములా. ఆర్ వాల్యూ 0, 1 to n తీసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆర్డర్కి తీసుకున్నాం అనుకోండి, ఎన్ని క్లాస్ ఫ్రీక్వెన్సీస్ వస్తాయంటే ఫస్ట్ ఆర్డర్కి చూడండి 0 తీసుకున్నాం, ఆర్ వాల్యూ 0 తీసుకున్నాం, ఎన్సి 0. ఓకే, ఎన్ అంటే ఆర్డర్ 1 తీసుకున్నాం, 1c 0 ఇంటూ 2 power 1 ఎంత అండి? దీని వాల్యూ 1. ఓకే, అంటే ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఫస్ట్ ఒక యాట్రిబ్యూట్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఎంత అవుతుందండి? 2 into n అవుతుందండి. ఓకే, ఎన్సిఆర్ ఇంటూ 2 r అంటే నేను ఎక్స్పాన్షన్ చేసే చూడండి ఒకసారి. ఎక్స్పాన్షన్ ఒకసారి చూడండి, అదేనండి ఎక్స్పాన్షన్. ఓకే, 1 + 2 power 0. ఓకే, అంటే 1 + nc1 2 power 1 2, nc2 2 square, ncn 2 power n. ఓకే, ఇలాగా. ఓకే, ఈ విధమైన ఎక్స్పాన్షన్తో మొత్తం ఎంత వస్తుంది? 3 power n వస్తుందండి. ఓకే, ఈ విధంగా మనం ఎక్స్పాన్షన్ అనేది చేసుకుంటామండి. ఓకే, ఈ ఫార్ములా అనేది యూజ్ చేసుకుని మనం చేసుకోవడం జరుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దామండి. In case of 3 attributes A, B, C, total number of class frequencies is 3 cube. 3 cube అంటే ఎంతండి? 27.
అంటే ఎన్ని వస్తాయి? 27 అట్రిబ్యూట్స్ వస్తాయండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి. n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే మనకి ఎన్ని అట్రిబ్యూట్స్ వస్తాయంటే చూడండి ఒకసారి. n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నోట్ చేసుకున్నాం పెన్ తోటి. ఓకే. n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే మనకి ఎన్ని ఫ్రీక్వెన్సీస్ వస్తాయంటే చూడండి. n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఒక యాట్రిబ్యూట్ కాబట్టి, సింగిల్ యాట్రిబ్యూట్ కాబట్టి ఎన్ని ఫ్రీక్వెన్సీస్ వస్తాయి? 0 ఆర్డర్ అయితే ఒక ఫ్రీక్వెన్సీ వస్తుందండి. ఫస్ట్ ఆర్డర్ అయితే 4 వస్తాయండి. 4 ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ అయితే 4 ఫ్రీక్వెన్సీస్ వస్తాయండి. ఇది ఏంటండి ఎప్పుడంటే 2 యాట్రిబ్యూట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు. ఇక్కడ మనం 3 యాట్రిబ్యూట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు చూడండి, 3 యాట్రిబ్యూట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు మనకి ఎన్ని వస్తాయంటే 3 యాట్రిబ్యూట్స్కి 27 వస్తాయండి. 3 క్యూబ్ అంటే ఎంతండి? 27 అన్నవి రావడం జరుగుతుందండి. 2 యాట్రిబ్యూట్స్ తీసుకున్నప్పుడు టోటల్ ఫ్రీక్వెన్సీస్ ఎన్ని వస్తాయంటే 9 ఫ్రీక్వెన్సీస్ వస్తాయండి. ఓకే. అంటే 0 ఆర్డర్కి ఏమో 1, ఫస్ట్ ఆర్డర్కి 4, సెకండ్ ఆర్డర్కి 4, అంటే మొత్తం 9 వస్తాయండి. 3 అట్రిబ్యూట్స్ తీసుకుంటే 27 ఫ్రీక్వెన్సీస్ అనేవి రావడం జరుగుతుందండి. ఓకే. 27 ఎలా వచ్చాయో చూడండి. 0 ఆర్డర్ తీసుకున్నారు. 0 ఆర్డర్ తీసుకుంటే మనకి n మనకి ఫ్రీక్వెన్సీ. ఫస్ట్ ఆర్డర్కి ఎంత? ఏబిసి ఆల్ఫా బీటా గామా. ఓకే. మూడు అట్రిబ్యూట్స్ తీసుకున్నాం కాబట్టి మొత్తం ఎన్ని? 6. నెక్స్ట్ సెకండ్ తీసుకుంటే 2 అట్రిబ్యూట్స్ కాంబినేషన్ తీసుకుంటే ఏబి ఏ బీటా, ఏసీ ఏ గామా, బీసీ బీటా బి గామా, ఆల్ఫా బీటా ఆల్ఫా గామా బీటా గామా. ఓకే. ఇది ఏబి ఏసీ బీసీ అనేవి ఏంటి? కాంపౌండ్ అట్రిబ్యూట్స్. ఓకే. ఇది ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇది కాంప్లిమెంటరీ అట్రిబ్యూట్స్ కాంబినేషన్స్. ఓకే. జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఎన్ని వచ్చాయి? 12 వచ్చాయండి. ఓకే. 12 ఫ్రీక్వెన్సీస్ వచ్చాయి. 3 అట్రిబ్యూట్స్ తీసుకుంటే మనకి ఎన్ని వచ్చాయి? ఇదే విధంగా 8 ఫ్రీక్వెన్సీస్ వచ్చాయి. ఎన్ని యాడ్ చేసుకుంటే మనకి ఎంత? 27. ఓకే. మీకు ఒకటి క్లియర్గా అర్థం అవ్వాలి. అది ఏంటంటే 3 అట్రిబ్యూట్స్ తీసుకుంటే 3 క్యూబ్ 27. ఓకే. 2 అట్రిబ్యూట్స్ తీసుకున్నాం అనుకోండి, ఫార్ములా ఏంటి? ఎన్సిఆర్ ఇంటూ 2 పవర్ ఆర్ అండి. అంటే 2 అట్రిబ్యూట్స్ తీసుకుంటే 2c దాన్ని కాంబినేషన్ చూడండి ఎన్ని వస్తాయి టోటల్? 2 క్యూబ్ ప్లస్ 1 అంటే ఎంత? 9. సరిపోయింది కదండి. 9 క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అనేవి రావడం జరుగుతుందండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అనేవి చూస్తున్నామండి. ఓకే. ఆల్రెడీ 3 అట్రిబ్యూట్స్ మనం చెప్పుకోవడం జరిగింది. ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 అట్రిబ్యూట్స్ తీసుకున్నాం అనుకోండి. 2 అట్రిబ్యూట్స్ తీసుకుంటే మనకి చూడండి, 2 అట్రిబ్యూట్స్ చేసుకుంటే ఎన్కి ఎంత? 0 ఆర్ వాల్యూ 0 తీసుకున్నాం అనుకోండి. ఒకవేళ ఆర్ వాల్యూ 0 తీసుకుంటే మనకి ఎన్ని ఫ్రీక్వెన్సీస్ వస్తాయి? ఒక ఫ్రీక్వెన్సీ వస్తుంది. అది దాన్ని ఏమంటారంటే ఎన్ అంటారు. ఓకే. నెక్స్ట్ ఫార్ములా ఏమవుతుందంటే సమ్షన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 to 2 ఎన్సిఆర్ 2 పవర్ ఆర్ అవుతుందండి. అంటే 2 పవర్ 0 NC0 2 పవర్ 0 NC1 2 పవర్ 1 NC2 2 స్క్వేర్. ఓకే. NCn 2 పవర్ n. టోటల్ ఎంత అవుతుందంటే 2 పవర్ n అండి. 2 పవర్ n అవుతుంది. ఇక్కడ 2 అన్నది ఆర్డర్, n అంటే నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాం అనుకోండి. 2 పవర్ 1 అంటే ఎంత? 2. ఓకే. సరిపోయింది కదండి. ఇక్కడ 2 ఫ్రీక్వెన్సీస్, 2 పాజిటివ్, ఇంకో 2 ఏంటండి? నెగిటివ్. ఓకే. 2 పాజిటివ్ ప్లస్ 2 నెగిటివ్. 2 పాజిటివ్ ఫ్రీక్వెన్సీస్, 2 నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్. ఓకే. నెక్స్ట్ 2 నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్. ఓకే. 2 ప్లస్ 2 ఎంత? 4 ఫ్రీక్వెన్సీస్ అనేవి రావడం జరుగుతుందండి. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా NC2 2 పవర్ 2 అంటే ఎంత? 2 స్క్వేర్ అంటే ఎంత? 4. ఓకే. ఏబి ఏ బీటా ఆల్ఫా బి ఆల్ఫా బీటా. ఓకే. టోటల్ అంటే 1 2 3 4.
పాజిటివ్ రెండు ఒకటే, నెగిటివ్ చూడండి. ఇది ఏ బీటా అనేది ఏ అట్రిబ్యూట్ అన్న కాంప్లిమెంటరీ అట్రిబ్యూట్, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంది కాబట్టి. ఆల్ఫా బి కూడా కాంప్లిమెంటరీయే. ఆల్ఫా బీటా అనేది ఏంటండి, కాంపౌండ్ అట్రిబ్యూట్. ఇది మొత్తం టోటల్ ఎంతండి, 1 + 4 + 4 9 అన్నవి 2 అట్రిబ్యూట్స్ తీసుకుంటే 9 ఫ్రీక్వెన్సీస్ అనేవి వస్తాయండి. ఓకే, అదేవిధంగా 3 తీసుకున్నప్పుడు ఇందాక కదా సెషన్లో చెప్పుకున్నాం, 3 తీసుకున్నప్పుడు మనకి ఎన్ని వచ్చినాయి, 3 × 27 వచ్చినాయండి. ఓకే, దీనికి డిఫరెన్సెస్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఇక్కడ టోటల్ 9 వస్తాయి. ఓకే, అంతేగాని మనం 2 స్క్వేర్ అంటే 4 అని రాసుకోకూడదు. 2 స్క్వేర్ అంటే 4 అంటే ఆ అట్రిబ్యూట్కి సరిపోయి. ఇక్కడ 0 ఆర్డర్, 1 ఆర్డర్, 2 ఆర్డర్, 2 ఆర్డర్లు తీసుకుంటే 9 ఫ్రీక్వెన్సీస్ అనేవి వస్తాయండి. ఓకే, 3³ అంటే ఎంతండి, 27 అట్రిబ్యూట్స్ వస్తాయి. కాంబినేషన్స్ ఎన్ని లెక్క పెట్టుకుంటే 27 వస్తాయండి. ఓకే, అదవుతుందా. అది నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అనేవి చూద్దామండి. ఎనీ క్లాస్ ఫ్రీక్వెన్సీ కెన్ ఆల్వేస్ బి ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్. ఓకే, ఇదండి విషయం, ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్త గుర్తుకోండి. హయ్యర్ ఆర్డర్కి ఏదైతే ఉందో దాన్ని క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. ఇంకో విషయం ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా చూడాల్సిన విషయం, ఫ్రీక్వెన్సీస్ అన్నవి ఏమైతే ఉన్నాయో 2 అట్రిబ్యూట్స్ 3 అట్రిబ్యూట్స్ చేసాం కదండి. ఈ టేబుల్ను దీని ముందు టేబుల్ను చూసుకున్నాం కదండి. వీటిని ఏమంటారంటే అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అంటారండి. ఏమంటారు, అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటంటే ఎన్ అట్రిబ్యూట్స్ అట్ ఏ టైం తీసుకుంటే దాన్ని అల్టిమేట్ అంటారండి. ఓకే, అదవుతుందా. ఎన్ ఆర్డర్ అట్రిబ్యూట్స్ని, ఎన్ ఆర్డర్ క్లాస్ని ఎట్ ఏ టైం తీసుకుంటే, ఓకే, ఎట్ ఏ టైం తీసుకుంటే ఏమంటారు, అల్టిమేట్ క్లాస్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ ఆల్ఫా. ఏ అనేది ఏంటి, పాజిటివ్, ఆల్ఫా అనేది ఏంటి, నెగిటివ్. ఓకే, స్మోకింగ్ తీసుకుంటే స్మోకర్స్, నాన్ స్మోకర్స్. ఓకే, డ్రింకింగ్ తీసుకుంటే డ్రింకర్స్, నాన్ డ్రింకర్స్. ఓకే, ఏ అన్నది స్మోకింగ్, బి అన్నది డ్రింకింగ్ తీసుకున్నాం అనుకోండి. ఏబి అంటే ఏంటండి, డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది, స్మోకింగ్ హ్యాబిట్ ఉందని. ఓకే, ఆల్ఫా అంటే నాన్ స్మోకింగ్, బీటా అంటే నాన్ డ్రింకింగ్. ఓకే, ఆల్ఫా బి అంటే అర్థం ఏంటండి, ఇక్కడ ఆల్ఫా బి అంటే అర్థం ఏంటి, నాన్ స్మోకింగ్ బట్ హీ హ్యాజ్ డ్రింకింగ్. ఓకే, టోటల్ ఏబి ప్లస్ ఆల్ఫా బి చేస్తే మనకి ఎంత వస్తుందంటే బి వస్తుంది. నెక్స్ట్ బి అంటే బీటా అంటే ఏంటండి, నాన్ డ్రింకింగ్. స్మోకింగ్ ఉంది, నాన్ డ్రింకింగ్ అన్న హ్యాబిట్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా బీటా అంటే డ్రింకింగ్ లేదు, స్మోకింగ్ లేదు. దాన్ని ఆల్ఫా బీటా కింద మనం తీసుకుంటాం. టోటల్ ఎంత అవుతుందంటే ఎన్ అవుతుందండి. ఈ రిలేషన్స్ చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలండి. ఏబి ప్లస్ ఆల్ఫా బి కలిపితే బి వస్తుంది టోటల్. ఏబి ప్లస్ ఏ బీటా కలిపితే ఏ రావాలి టోటల్. ఆల్ఫా బి ప్లస్ ఆల్ఫా బీటా కలిపితే ఆల్ఫా రావాలి. టోటల్ ఎంత రావాలి, ఎన్ టోటల్ అన్నది రావాలండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ 1 అట్రిబ్యూట్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే చూడండి, ఏ వాల్యూ అంటే ఎంత, ఓకే, ఏ అంటే ఎంత అండి, ఏ ఫ్రీక్వెన్సీ రావాలంటే ఏంటి, n - ఆల్ఫా రావాలి. ఈ టేబుల్ని బట్టి మనం చూసుకోవాలండి. ఓకే, ఈ టేబుల్ ఒకసారి చూడండి. ఏ రావాలంటే ఏం చేయాలి, n - ఆల్ఫా చేస్తే మనకి ఏమొస్తుంది, ఏ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ బి అంటే n - బీటా కింద రాసుకుంటాం. సి అంటే n - గామా కింద రాసుకుంటాం. ఆల్ఫా అంటే ఎంత, n - ఏ. దీనికి ఇంకొకటి నొటేషన్ ఏంటంటే n × 1 - ఏ ఎలా రాసుకోవచ్చు, n × 1 - ఏ కింద రాసుకుంటాం. బీటా అంటే n - బి, గామా అంటే n - సి. ఓకే, ఇవన్నీ చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఆల్ఫా బీటా అంటే ఎంత, ఆల్ఫా - ఆల్ఫా బి. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు, n × 1 - ఏబి కింద రాసుకుంటాం. అది అనదర్ మెథడ్. ఆ మెథడ్ చాలా జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. దానికి సంబంధించిన వాట్సాప్ నేను మీకు అందిస్తాను. ఓకే, దాని నోట్స్లో మీకు ఎన్నిటి గురించి ఎలా వచ్చినాయి ఏంటన్నది అన్నీ క్లారిటీగా మనం చేసుకున్నామండి. ఓకే, నోట్స్ దగ్గర పెట్టుకుని ఈ రిలేషన్స్ అనేవి మీరు రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఓకే, 2 అట్రిబ్యూట్స్కి ఈ విధంగాను, 3 అట్రిబ్యూట్స్ని ఈ విధంగా రాసుకుంటాం. ది క్లాస్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ ఆర్ నోన్ యాజ్ ది అల్టిమేట్ క్లాస్ అండ్ దేర్ ఫ్రీక్వెన్సీస్. హైయెస్ట్ ఆర్డర్ దేనికైతే ఉంటుందని అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అనేవి మనం అంటామండి. ఓకే,
నెక్స్ట్ అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటండి, ది క్లాస్ ఆఫ్ ది హైయెస్ట్ ఆర్డర్ ఆర్ నోన్ యాజ్ ultimate classes and the corresponding frequencies are known as ultimate class frequencies. For n attributes, ultimate class frequencies are obtained by example only. For one attribute there are 2 power 1 2 ultimate class frequencies ఉంటాయి. వన్ అట్రిబ్యూట్స్ తీసుకుంటే ఎన్ని అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, 2 అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, ఏ ఆల్ఫా. ఓకే, సరిపోయింది కదండి. 2 attributes ఏబి అన్న 2 attributes తీసుకుంటే అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఏం రావాలి, 4 అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, ఇది ఏబి, ఏ బీటా, ఆల్ఫా బి, ఆల్ఫా బీటా. 3 attributes తీసుకుంటే 2 క్యూబ్, 8 అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. వీటిని 8 అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అంటామండి. ఓకే, ఈ 8 అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అనేవి అంటామండి. మీకు డౌట్ రావాలండి, అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఎందుకు మాస్టర్, మనకి ఎందుకు చేయాలి, వీటి యొక్క స్పెసిఫికేషన్ ఏంటంటే డేటా అన్నది కన్సిస్టెంట్గా ఉందా లేదా అన్నది తెలుసుకోవడం కోసం ఈ అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ అనేవి చేస్తామండి. ఈ మస్ట్ అండ్ షుడ్గా మీరు అందరూ కంపల్సరీ నేర్చుకోవాల్సిన విషయాలండి. ఓకే, వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలండి కంపల్సరీ. వన్ అట్రిబ్యూట్కి ఎన్ని అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, 2 అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. 2 attributesకి 4 అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. 3 attributesకి 8 అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఒకసారి లెక్క పెట్టుకోండి, 1 2 3 4 5 6 7 8 అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ థీరమ్ ఒకటి ఉందండి. ఈ థీరమ్ గురించి చూడండి. షో దట్ n attributes a1 a2 an a1 a2 an greater than or equal to a1 plus a2 plus and so on an n minus 1 into n where n is the total number of observations. ఓకే, ఇక్కడ క్లాస్ ఫ్రీక్వెన్సీస్ నాన్ నెగిటివ్ అని తీసుకుంటే A1 A2 అని పాజిటివ్ అయితే దానికి ఆటోమేటిక్గా నెగిటివ్ ఏమవుతాయి, ఆల్ఫా 1 ఆల్ఫా 2 అని నెగిటివ్ రిలేషన్ అవుతుంది. గ్రేటర్ దాన్ కూడా 0. ఆల్ఫా 1 ఎలా రాసుకోవచ్చు, n మైనస్ ఏ అని రాసుకోవచ్చు. ఆల్ఫా 2ని n మైనస్ A2 కింద రాసుకుంటాం. ఓకే, గ్రేటర్ దాన్ కూడా 0. ఇది ఏమవుతుంది, A1 A2 ఏమవుతుంది, n వదిలేకి వెళ్ళిపోతే A1 ప్లస్ A2 మైనస్ n అవుతుందండి. n ఈజ్ ఈక్వల్ టు 2కి రిజల్ట్ ట్రూ అయిందని మనం చేస్తాం. n ఈజ్ ఈక్వల్ టు r కూడా చేస్తాం బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ చేసి. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 n ఈజ్ ఈక్వల్ టు r ప్లస్ 1కి చేసి ఇది ట్రూ అని మనం చెప్తామండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాబ్లమ్స్ అనేవి చూద్దామండి.